అందరికీ నమస్కారాలు. నేను కోరుకొండ మండలం ఎంపీపీ స్కూల్ తోసకల్పల్లి ఎస్సీ కాలనీ నుండి వచ్చానండి. పిఎస్ హెచ్ఎంగా పనిచేస్తున్నాను. కానీ మాలాంటి వాళ్ళని గుర్తించారంటే చాలా నాకు సంతోషంగా ఉంది. నాకు ఆత్మసంతృప్తి కూడా ఉందండి. ఎందుకంటే నేను 31 సంవత్సరం సర్వీస్ చేశాను. కానీ ఇంతవరకు కూడా మేము ఎవరితోటి అది అవార్డుకి అప్లై చేయడం కానీ ఏది ఎప్పుడు పెట్టుకోలేదండి. అయితే మొన్న ఈ అప్లికేషన్ కూడా నేను పూర్తి చేయలేదండి. నా దగ్గర ఎవరు పంపించారో కూడా నాకు తెలియదు. తర్వాత ఫోన్ చేసి మాస్టర్లు ఇద్దరు, మేడం గారు మీకు విజయలక్ష్మి బాయ్ గారైనా మీకు ఇలాగా అవార్డుకి అవసరమని మీరు అప్లై చేశారు అన్నారు. సార్ నాకు తెలియదండి, అది విని అప్లై చేయలేదు నేను. అది అసలు ఎవరో సంవత్సరం ఉంటుంటుంది చూడండి అంటే చూసి అవునండి మీరు చేయలేదు, మేము వస్తున్నామండి రేపు మీ స్కూల్కి అని కరెక్ట్గా అసెంబ్లీ టైంకి వచ్చారండి. మేము ఎప్పుడు కూడా అసెంబ్లీకి ముందుగానే ఉంటామండి. నాతో పాటు మా స్టాఫ్ కూడా అలాగే ఉంటారు. అయితే నేను వెళ్ళేటప్పటికి మా స్కూలు ఇద్దరమే టీచర్స్ అండి. ఇద్దరం అయితే నేను పనిచేసింది ధవళేశ్వరంలో ఎక్కువ కాలం పనిచేస్తానండి, 18 సంవత్సరాలు. అప్పుడు అక్కడ ఉన్న స్టాఫ్ అంతా కూడా మా పద్మజ, శాంతకుమారి వీళ్ళందరం కూడా కలిసి చాలా ఎక్కువగా కృషి చేసేవాడు అండి. అది ఇన్స్పైర్గా తీసుకుని నా సర్వీస్ అంతా యూపీ అండి ఎక్కువ. కానీ ఎప్పుడు కూడా నేను ఫస్ట్ క్లాసే చెప్పాను, ఇప్పటికీ ఫస్ట్ క్లాసే చెప్తున్నానండి. అందుకని ఆ ఫస్ట్ క్లాస్లోనే ఉన్న టీచర్స్ కూడా ఎంత ఫౌండేషన్ ఆ టైంలో మాకు పిల్లల్ని డిటెన్షన్ ఉండేదండి, ఇప్పుడు లేదు. అప్పట్లో టీచర్స్ని చాలా గౌరవించేవారండి, ఇప్పుడేమో అది లేదనుకోండి. ఎందుకంటే పాస్ వచ్చేసింది, పిల్లలు బడికి వచ్చినా రాకపోయినా ప్రభుత్వం వారి ఉత్తర్వుల ప్రకారం మేము పాస్ చేసేయాలి. దానివల్ల పిల్లలు కూడా కొంచెం అది ఒకటేంటి ఫాల్ట్ చెప్తున్నాను. అయితే అక్కడ నుండి ప్రమోషన్ ఇచ్చి నన్ను కడియపులంకి వేసారంటే అక్కడ 3 నెలలే ఉన్నాము. తర్వాత టెంపరీగా వేశారు. పర్మనెంట్గా మళ్ళీ దోసకల్పల్లి ఎస్సీ కాలనీకి వెళ్ళిన తర్వాత నాతో పాటు ఇంకొక టీచర్ గారు, సుజాత టీచర్ గారు వచ్చిందండి. అమ్మాయి కూడా చాలా ఇద్దరం కలిసి కొట్టుకునేసేవాళ్ళు అనమాట. మొత్తం నాకు 86 మంది పిల్లలతో ఇస్తే దాన్ని 123 చేసి మేమిద్దరం చూపించి ప్రతి ఇంటికి వెళ్ళి పిల్లలకు మేము చెప్తాం, మేము కష్టపడి చెప్తాం. ఇద్దరే మాస్టర్లు ఏం చెప్తారు మీరు అని చెప్పేవారండి. లేదు మేము ఖచ్చితంగా చెప్తాం అనేసి టీచర్ గారు, సుజాత టీచర్ గారు వచ్చారండి. ఆవిడ కూడా సుజాత టీచర్ గారు, నేను ఆవిడేమో 3 క్లాసులు, నేను 2 క్లాసులు డీల్ చేసి ఈ రోజుని ఇంకో 2 పోస్టులు మాకు వచ్చాయండి. 4 టీచర్స్ అయ్యారు. అలాగే అంటే ఇంకొక క్లాస్ మిగిలిపోతుందని ఒక అమ్మాయిని ఎంఏబీఈడి చేసిందండి. అమ్మాయిని వాలంటీర్గా మాలో మేమే అనుకుని ఒక అమ్మాయిని వేసుకుని అంత డెవలప్ చేసామండి. తర్వాత స్కూల్కి అప్పట్లో యూనిఫామ్ ఇవ్వలేదండి గవర్నమెంట్. యూనిఫామ్ నేను వాళ్ళని అడిగితే వాళ్ళేమో ఇస్తామని నాకు హ్యాండ్ ఇచ్చారు. ఆ తర్వాత చాలా బాధపడుతుంటే ఆ సుజాత టీచర్ గారు వాళ్ళ ఫ్యామిలీ మేము డొనేట్ చేస్తామని మొత్తం స్కూల్ పిల్లలకి అందరికీ ఇచ్చారండి. ఆవిడ ఇక్కడే ఉన్నారండి సుజాత. ఈ రోజుని 4 స్టాఫ్ అయ్యామండి. అక్కడ మేము ఇద్దరమే అయ్యి 4 స్టాఫ్ అయిన తర్వాత ఇప్పుడు మా స్కూల్ మండలంలో మా ఎంపీపీ గారు ఏం చేశారంటే మండలం లెవెల్లో క్విజ్ పోటీలు పెట్టారండి. మా మండలం లెవెల్లో క్విజ్ పోటీలు పెడితే దాంట్లో సెకండ్ వచ్చిందండి. అంటే నాది ఎస్సీ కాలనీలో నేను ఎంపీపీ గారు నోటే అడిగామండి. ఇంకొక మేడం గారు అడిగారు, ఏమంటే ఎస్సీ పిల్లలకి ఐక్యూ తక్కువ ఉంటుంది కాబట్టి మాకు మార్కులు కొంచెం చూడండి అంటే నేను అవునండి మా పిల్లలు అలాగే ఉంటారా అని అన్నామండి. అంటే ఆయన అన్నారు, అసలు ముందు మీరు ప్రయత్నం చేయండి తర్వాత చూద్దాం అన్నారండి. అలా ఎందుకు అనుకుంటున్నారు? అలాంటిది వచ్చి నేను మా స్టాఫ్ చెప్పగానే రాత్రులు పగలు కూడా 8 వరకు కూడా చెప్పేవారండి మా వాళ్ళకి. అందులో 42 స్కూల్స్లో మా స్కూల్ సెకండ్ వచ్చిందండి. అంటే జస్ట్ మిస్ అనమాట. అది కూడా పిల్లలు ఎంతో ఏడ్ చేశారు, ఫస్ట్ రావాలి మనం అని. అంటే ఎంత ప్రయత్నం చేస్తే వాళ్ళకి అంత వచ్చిందని ఈరోజు నేను గర్వంగా చెప్పుకుంటున్నానండి. మా స్కూల్కి వచ్చి చెక్ చేసిన మాస్టర్ జెన్యూన్గా తీశారండి. ఆ పిల్లల్ని వేరే గదిలో తీసుకెళ్ళిపోయారంటే నేను చెప్పిన పిల్లల్ని. ఆ పిల్లలంతా నా దగ్గర నుండి పైకి వెళ్ళిన పిల్లలే, కానీ నా పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయి పక్క రూమ్లో కూర్చోబెట్టి అక్కడ చెప్తాను, ఏంటి మాస్టర్లు ఎంతలాగా చేసేస్తున్నారు అనుకున్నానండి.
అంటే డాక్యుమెంటేషన్లు లేవు, ఏమీ లేవు. అన్ని డాక్యుమెంటేషన్లు అవి సబ్మిట్ చేస్తేనే సెలెక్ట్ చేస్తున్నారు. మేమేమో అది కూడా సబ్మిట్ చేయలేదు, అప్లికేషన్ మీద నా సంతకం లేదు, ఏమీ లేకుండా. కానీ ఇలా సెలెక్ట్ చేసినందుకు నిజంగా చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళని చాలా నేను అభినందిస్తున్నానండి. నేను ఈ రోజు నేను ఇంకా 2 సంవత్సరాల్లో రిటైర్డ్ అవుతాను, అంటే ఆగస్టుకి అవ్వాలి. 2 సంవత్సరాలు మనకి ఎక్స్పెన్షన్ ఇచ్చింది కాబట్టి దానివల్ల 2 సంవత్సరాల్లో రిటైర్డ్ అవుతాను. కానీ ఈ రోజు నేను ఆత్మ సంతృప్తితోటి నేను ఉన్నానండి మీ ట్రస్ట్ ద్వారా. అదండి మా స్కూల్కి. తర్వాత మా స్కూల్లో కూడా ఈ చదువు ఈ మోగా చెవిటి అబ్బాయి ఉన్నాడు, వాడు ఇప్పుడు 3rd క్లాస్ అండి. అయినా నా దగ్గరే చదువుతాడు వాడికి అన్నీ నేనే నేర్చుకున్నానండి. ఆ మాస్ కూడా మీరు ట్రైనింగ్ అయిపోయారని మా స్టాఫ్ అంటారు. దానివల్ల నేను ఏంటంటే మా స్కూల్లో అంత మండలంలో అంత గుర్తింపు వచ్చింది. మా స్కూల్కి 25,000 ఇస్తున్నారండి క్విజ్ పోటీకి, సొంతంగా ఎంపీపీ గారు పెట్టినదండి. ఇప్పుడు మండలంలో బెస్ట్ స్కూల్ అదే అయ్యిందండి. తర్వాత బెస్ట్ టీచర్గా మళ్ళీ వాళ్ళే నన్ను నేనే డాక్యుమెంటేషన్ కూడా సబ్మిట్ చేయకుండా బెస్ట్ టీచరు, బెస్ట్ స్కూల్ కాంప్లెక్స్ కండి. తర్వాత బెస్ట్ స్టూడెంట్ కూడా నా స్కూల్ నుండే 3 సెలెక్ట్ చేశారండి. కమ్యూనిటీ పార్టిసిపేషన్ అంటే వాళ్ళ ఎస్సీ పిల్లలు కదండి, వాళ్ళకి ఏమి పేరెంట్స్కి ఏమి లేక కాకపోయినా పోయిన సంవత్సరం ప్రెస్ చేసి 10 రూపాయలు ఇస్తే ఇవ్వండి డొనేషన్ అదే అనేసి మా మాస్టర్లు మా స్టాఫ్ అంతా తిరిగితే వాళ్ళ డబ్బులు వస్తే ఆ డబ్బులతో కంచాలు కొని వాళ్ళ పేర్లనే రాసేసి మళ్ళీ పిల్లలకే ఇచ్చేసామండి. ఇళ్ళకి పట్టుకెళ్ళిపోతారు కంచం గ్లాసు అలా చేసామండి. మా స్కూల్లో ఏం చేసినా నాకు వెనకాల స్టాఫ్ సహకారం ఇవ్వండి. దానివల్ల నేను అంత స్థాయికి అసలు ఆ స్కూలింగ్ మూసేస్తారు అనుకున్నారు, అంత స్థాయికి తీసుకెళ్ళి నాకు వెనకాల వాళ్ళ సపోర్ట్ ఉండబట్టి నేను అంత స్థాయికి తీసుకెళ్ళగలిగాను. ఈ రోజుని అంత గుర్తింపు మా స్కూల్కి వచ్చింది.